హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నా అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మాగాయ పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. మళ్ళీ మాగాయ పచ్చడి అని అనుకుంటున్నారా? ముందు వీడియోలో ముక్కలుగా కోసి పెట్టాం కదండి. ఇది ఇప్పుడు మామిడికి అనేది కోరి పెడతారండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా అంటే చాలా నచ్చుతుంది. మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలా మామిడికాయలు తీసుకున్నానండి. 20 నుంచి 30 మామిడికాయలు అనేది తీసుకున్నాము. ఇలా మంచినీటిలో వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేయాలన్నీ ఇలాగా మొత్తం పైన స్కిన్ అనేది చెక్కేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా తీసుకున్నట్లనే ఇలా పక్క పెట్టుకున్నాము. ఈ విధంగా మొత్తం స్కిన్ అంతా తీస్తాం కదా, తీసేసుకున్న వాటిని ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తానండి. ఇలాగా క్యారెట్ చెక్కునేది ఉంటుంది కదండి, దాంతో ఇలా తురిమేసుకోవాలి. మొత్తం కాయలన్నీ ఈ విధంగా తురిమేసుకోవాలని చూడండి. టెంకకు అనేది గుజ్జు లేకుండా ఉన్నది కదా, ఈ విధంగా మా అమ్మ అతని మొత్తం తురిమేస్తున్నారండి. ఇలా తురిమేసుకున్నాం కదా, మొత్తం కాయలన్నీ ఇప్పుడు తురుముకోవాలి. ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ మామిడికాయ కాయలండి. మొత్తం మా అక్క పక్కన మా అమ్మ పక్కన మొత్తం అంతా తురిమేస్తున్నారు. ఈ విధంగా కాయలన్నీ తురిమేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలో కూడా చూపిస్తానండి మీకు. ఇలా తురుముకున్న ఉంది కదండి మనకి మామిడికాయ గుజ్జు అనేది, అది ఇలా గట్టిగా వాటర్ అనేది పిండేయాలి. అందులో నేను ఉప్పు కానీ ఏది కానీ వేయలేదండి. ఇలాగ వాటర్ అంతా పిండేసుకోవాలి. వాటర్ సెపరేట్ చేసుకోవాలి. అది పొడి పొల్లాడుతుండాలండి. అందులో వాటర్ అంతా ఆ ప్లేట్లోకి అనేది వచ్చేసేంత గట్టిగా అనేది పిండుకోవాలండి. మనం చెక్కుకున్న గుజ్జు అంతా ఆ ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని ఇప్పుడు పక్కన కవర్ మీద వేసేస్తున్నామండి. ఇలా పిండి చూడండి, మా అమ్మ అయితే ఎంత గట్టిగా పిండుతుందో. వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా విధంగా చేసుకున్నాక వాటర్నే ఆ ముక్కలు అనేది ఏం చేయాలో కూడా చూపిస్తానండి. ఇలా రెండాటిని ఇప్పుడు మేడ పైకెట్టుకెళ్దామండి. పైకెట్టుకెళ్ళి ఇప్పుడు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా మేడపైన అనేది పల్చగా విడదీసేసుకోవాలండి. అవి ఇప్పుడు ఆ రసం ఉంది కదా, ఆ రసం కూడా 2 ప్లేట్లో వేసుకుని విడదీసేసుకోవాలి. ఇలాగా ప్లేట్లో మొత్తం రసం అంతా ప్లేట్లో వేసేసుకుని మనం ఎండబెట్టుకోవాలి. అది మొత్తం చిక్కబడిపోవాలండి. దాంతోపాటు మేము వడియాలు కూడా పెట్టాం కదా, చూడండి చీర అంతా వడియాలు అనేది పెట్టేసాము. ఇలాగ ప్లేట్లో కానీ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని 2 ప్లేట్లు వేసుకునే వల్ల మొత్తం చిక్కబడుతుందండి త్వరగా. ఇలాగా ముక్కలు అనేది గట్టి పడిపోయినాయి కదండి. ఇప్పుడు గట్టి పడిపోయినా పర్లేదు. మళ్ళీ ఆ వాటర్ ఉంది కదండి, మామిడికాయ వాటర్ అనేది ఆ జ్యూస్లోకి అనేది ఈ ముక్కలు వేసుకుంటే ఒక రోజు అంతా ఉంచితే మళ్ళీ మెత్తబడిపోతాయండి. మనకేం భయం ఉండదు. ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మొత్తం వాటర్ అంతా ఆ ముక్కలు పీల్చే విధంగా కలిపేసి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకుని ఈ ముక్కలు వేసుకున్నాం కదండి. వేసుకుని వండే తర్వాత ఇప్పుడు పచ్చడి కలుపుకుందాము. ఆ పచ్చడి అంతా ఇప్పుడు ముక్కలు ఎండబెట్టుకున్న మొత్తం జ్యూస్ అంతా పీల్చేసుకుని కదండి, అది అందులో వేసేసుకుని ఇప్పుడు అందులోకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్లోకి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మెంతులు అనేది వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఆ నూనె అనేది అందులో వేసేసుకోవాలి. మాగాయ పచ్చడిలో కంపల్సరీ మెంతులుని ఎల్లుల్లిపాయ రెప్పలు కూడా మనం తొక్క తీసేసుకుని ఫ్రై చేసుకుని వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ రెప్పలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఉప్పు సరిపడగా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా మీ కారం తగ్గట్టుగా చూసుకుని యాడ్ చేసుకోవాలండి. నేను ఉప్పు అంతా వేసేసుకుని మొత్తం మిక్స్ చేశానండి. ముందులో అయితే అసలు ఉప్పు అనేది వేయలేదు కదండి ముక్కలన్నీ. ఇప్పుడు అందుకు నేను ఉప్పు అనేది సంపాలన అనేది వేసుకున్నానండి. కారం కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్నాక ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి మెంతి పొడి, ఆవు పొడి వేసుకున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక అందులోకి ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ వేసి కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా విధంగా ఆయిల్ అనేది వేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నామండి. కలుపుకున్నాక అందులోకి కొంచెం టేస్ట్ చూసన్నా ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. సరిపోతేనే ఎక్కువ మాత్రం వేయొద్దు, చూసుకుని యాడ్ చేసుకోవాలండి. లేదంటే
తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువ అవ్వకూడదు. డబ్బాలో పెట్టేసుకుని 3 రోజులు అలా పెట్టేసుకొని 3 రోజుల తర్వాత ఇది తీసుకుని ఇలా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా చూసుకోవాలి. కలుపుకుని తర్వాత డబ్బాలోని ఆయిల్ వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉండే పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా డబ్బాలు అనేది పెట్టేసుకుంటున్నాం మేము. చూడండి మా ముగ్గురికి అనేది, అక్క చెల్లెలు ముగ్గురికి అనేది ఇలాగ మొత్తం అమ్మ అనేది డివైడ్ చేసేసి సమానంగా డబ్బాలో పెట్టేసిందండి. ఈ విధంగా మనం చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.